Assalamualaikum. Hello. Hi everyone. Welcome back to our channel. నేను మీ ఆరిఫా. సో ఈరోజు అయితే మనం ప్లెయిన్ బిర్యానీ విత్ బిర్యానీ టేస్ట్ చేసుకుందాం. కుష్కా తిని తిని బోర్ అయిపోయిందా? సో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా యూనిక్ అయిన టేస్ట్తో సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఒక బౌల్లోకి రైస్ వేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని పీల్ తీసేసి ఒక బౌల్లో వాటర్ వేసి 10 to 15 minutes పెట్టుకుంటే అందులో ఉండే కారం మనకు కళ్ళ మీద పడదు. నెక్స్ట్ ఒక జార్ తీసుకొని గ్రీన్ చిల్లీస్ 5 వరకు అందులో వేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా చేసుకోవాలి. వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా పచ్చగా బాగా సన్నగా అయిపోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇంత సన్నగా అయిపోవాలి. ఇది సైడ్లో పెట్టేయండి. నెక్స్ట్ ఒక 6 ఆర్ మీకు మసాలా తక్కువ కావాలంటే 4 టొమాటోస్, 6 ఆనియన్స్ తీసుకొని కొంచెం కొరియాండర్, కొంచెం పుదీనా ఆకులు తీసి సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ మీద 2 స్పూన్స్ ఆఫ్ ఘీ, నెక్స్ట్ మీ ఘీ వద్దంటే ఆయిలే వేసుకోవచ్చు. ఆయిల్ 4 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇలా స్పైసెస్ని తీసి అన్ని ఆయిల్లో వేసేయాలి. ఆ స్పైసెస్ వచ్చి బిర్యానీ ఆకు, అనాస్ పూ, లవంగ్ చెక్క, లవంగం, దాల్చిన చెక్క. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ని తీసి వేసేద్దాం. ఆనియన్స్ పింకిష్ నుంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత బ్రౌనిష్ అవుతుందో అంత మనకు టేస్ట్ ఇస్తుంది ఆనియన్స్. సో అలా అనేసి ఎక్కడైనా మాడిపోబోతుంది బ్లాక్గా అయ్యేంత వరకు పెట్టకండి, జస్ట్ బ్రౌన్ వరకు పెట్టండి చాలు. చూస్తున్నారు కదా, ఇంత బ్రౌనిష్ చాలన్నమాట. ఇప్పుడు మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్మెల్ వస్తుంది చూడండి, బిర్యానీ టేస్టే వస్తుంది. ఈ స్మెల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా కొంచెంసేపు ఒక 2 minutes వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. పక్కన టొమాటోస్ పెట్టుకున్నాం కదా, అది తీసుకోండి. టొమాటోస్ వేసేయండి. టొమాటోస్ బాగా మరగాలి, బాగా మ్యారినేట్ అవ్వాలి. ఇది టేస్టింగ్ సాల్ట్, కస్తూరి మేథి, ధనియా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్, పసుపు, ఇవన్నీ స్పైసెస్ తీసుకొని టొమాటోస్ వేసాం కదా, దాని తర్వాత ఇది వేసేయండి. బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ అన్నీ బాగా మరిగిపోవాలి. తర్వాత కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందులోకి ఒక 2 గ్లాస్కి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి. ఓకేనా, నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని వేసుకున్నాను. దెన్ కొంచెం పెరుగు, ఒక 1/2 లెమన్ వేసుకుంటున్నాను నేను. పెరుగు వేసుకున్న తర్వాత లెమన్ వేసుకొని హాఫ్ బాగా మ్యారినేట్ అయ్యాలి, మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మరిగిపోయింది. సో ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కదా. సో ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. అందులో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు నేను 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, 8 గ్లాస్ ఆఫ్ వాటర్స్ వేసుకోవాలి. ఏ గ్లాస్ రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్ నుంచే వాటర్. ఇప్పుడు హీట్ అయిపోయింది కదా వాటర్, సో రైస్ వేసేద్దాం. రైస్ని ఇప్పుడు రైస్లో ఉండే వాటర్ మనం వాష్ చేసుకున్నాం కదా, అది కూడా బాగా ముంచుకోవాలి. వాటర్ లేకుండా జస్ట్ రైస్ని మాత్రమే వేసుకోవాలి. చూడండి, జస్ట్ రైస్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు క్లోజ్ చేసేసి 10 to 15 minutes వరకు పెట్టేద్దాం. 10 to 15 minutes తర్వాత నేను ఇది మీకు చూపిస్తున్నాను. చూడండి, 50% వరకు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఒక 5 minutes తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, 100% ఆఫ్ రైస్ అయితే మనకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ కూడా చేసుకోవచ్చు. అంతకు ముందు సర్వ్ చేసుకునే ముందు ఇలా పుదీనా కొంచెం, కొరియాండర్ కొంచెం వేసుకుంటే మనకు పుదీనా ఫ్లేవర్స్ లాగా బాగా స్మెల్ అయితే వస్తుంది. సో పుదీనా వేసుకుంటున్నాను, పుదీనా అండ్ కొరియాండర్. కొంచెంసేపు క్లోజ్ చేసేసి ప్లేట్ సిమ్లో ఏం పెట్టకుండా ఆఫ్ చేసేయండి. రెడీ అయిపోయింది కదా అన్నం, సో ఆఫ్ చేసేయండి. ఇదైతే మనకు ఒక ప్లెయిన్ బిర్యానీ, నాన్ వెజ్ లేకుండా బిర్యానీ టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది. కుష్కా లాగా కాకుండా ఇది ప్లెయిన్ బిర్యానీ, సూపర్ టేస్ట్ వస్తుంది. మీకు ఇందులో కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. నేను ఇందులోకి
కర్డ్ చట్నీ అండ్ పుదీనా చట్నీని అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 5 minutes తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి, కుక్ అయిపోయింది. అంతే అండి, సర్వ్ చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.